చెడు మరియు అధర్మం దాని శిఖరాగ్రానికి చేరుకున్నప్పుడు, ప్రజల హృదయాలు భయం మరియు నిస్సహాయతతో వణికిపోయినప్పుడు, మరియు దేవతలు స్వయంగా సృష్టికి అన్యాయాన్ని నిశ్శబ్దంగా చూడగలిగినప్పుడు ఆ క్షణం వస్తుంది. ధర్మం శరీరాన్ని ధరించాల్సి వచ్చినప్పుడు అప్పుడు అవతారం జరుగుతుంది. త్రేతాయుగం మధ్యలో భూమి యొక్క ఛాతి మూలుగుతూ ఉంది. రాక్షసుల భయం అన్ని దిశలలో వ్యాపించింది. వారి రాజు లంక ప్రభువు రావణుడు 10 తలలతో గొప్ప జ్ఞాని, కాని చాలా గర్విష్ఠుడు. అతను సన్యాసుల తపస్సును భంగపరిచేవాడు, ఋషుల యజ్ఞాలను తొక్కేవాడు, భయంతో వేదాల ప్రతిధ్వనిని అణచివేసేవాడు. అతను బ్రహ్మ నుండి ఒక వరం పొందాడు. ఏ దేవుడు, యక్షుడు, గంధర్వుడు లేదా రాక్షసుడు తనను చంపలేడు. ఈ అభేద్యమైన భద్రత అతన్ని అహంకారి చేసింది. మానవ జాతి అతనికి అల్పమైనది. ధర్మం, కరుణ మరియు గౌరవం అతనికి ఎగతాళికి గురి అయ్యాయి. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయు అన్ని దేవతలు ఇబ్బందుల్లో ఉన్నారు. వారు బ్రహ్మ ముందు ఏకగ్రీవంగా అరిచారు, ప్రభో, రావణుడి భయాన్ని మేము భరించలేము. ఆయన మనల్ని పూజించడు. యజ్ఞాలు కూడా నాశనమయ్యాయి. భూమి వణుకుతోంది. బ్రహ్మ ధ్యానంలోకి వెళ్ళాడు మరియు అతని స్పృహ విష్ణువును పిలిచింది. ఒక దివ్య కాంతి సభను నింపింది. ప్రతి దేవుడు కళ్ళు మూసుకున్నాడు. ఆపై ప్రశాంతమైన మరియు సున్నితమైన స్వరంతో విష్ణువు కనిపించాడు. విష్ణువు ఇలా అన్నాడు, రావణుడు తన వరంతోనే చంపబడతాడు. అతను మానవులను తృణీకరించాడు. ఇప్పుడు నేనే మానవ రూపంలో అవతరిస్తాను. నేను గౌరవనీయమైన రాజు ఇంట్లో జన్మిస్తాను మరియు నేను అధర్మాన్ని అంతం చేస్తాను. ధర్మం తిరిగి స్థాపించబడుతుంది. దేవతల దృష్టిలో ఆశ ప్రకాశించింది. అయోధ్య పవిత్ర గంగా ఒడ్డున ఉంది. నగరం ధర్మానికి ప్రతిరూపం. బంగారు రాజభవనాలు, బాగా నిర్వహించబడిన రోడ్లు మరియు ప్రతి ద్వారం వద్ద దీపాలు వెలిగించబడ్డాయి. ఇక్కడి రాజు దశరథ మహారాజు. తెలివైనవాడు, శక్తివంతుడు మరియు రఘుకుల సంప్రదాయాన్ని రక్షించేవాడు. అతనికి 3 రాణులు ఉన్నారు. కౌసల్య సహనానికి ప్రతిరూపం. కైకేయి ధైర్యవంతురాలు, నిర్ణయాత్మకమైనది. సుమిత్ర కరుణ మరియు భక్తికి దేవత. కాని దశరథుడి జీవితంలో ఒక శూన్యం ఉంది. పిల్లలు లేరు. అతను ప్రతిరోజు ఆలయానికి వెళ్లేవాడు. ప్రతి రాత్రి పూజారిని పరిష్కారం కోసం అడుగుతాడు. కాని పిల్లల ఆనందానికి తలుపు మూసుకుపోయింది. గురు వశిష్ఠుడు ఇలా అన్నాడు, రాజా, కొడుకును పొందడానికి పుత్ర కామేష్టి యాగం చెయ్యండి మరియు దీనికోసం ఋష్యశృంగ మునిని ఆహ్వానించండి. అతని తపస్సు మరియు సిద్ధి సాటి లేనివి. రాజు ఆదేశించాడు. స్వాగతం కోసం గొప్ప సన్నాహాలు జరిగాయి. ఋష్యశృంగుడు వచ్చాడు. ఏదో పాత ఉపవాసం జ్ఞాపకార్థం అయోధ్య మేల్కొంది. సూర్యకిరణాలు యజ్ఞపీఠంపై పడినప్పుడు గాలి వేద మంత్రాలతో తడిసిపోయింది. ఋష్యశృంగుడు యజ్ఞాన్ని ప్రారంభించాడు. గంటలు, శంఖాలు మరియు నైవేద్యాల శబ్దం చుట్టూ ప్రతిధ్వనించడం ప్రారంభించాయి. యజ్ఞం ముగింపులో అగ్ని నుండి ఒక దైవిక పురుషుడు కనిపించాడు. అతని చేతిలో దేవతల ఆశీస్సులతో కూడిన ఖీరు ఉన్న బంగారు పాత్ర ఉంది. ఆయన ఇలా అన్నాడు, ఓ దశరథ, ఈ ఖీర్ను నీ రాణులకు ఇవ్వు. వారి గర్భాల నుండి దైవిక కుమారులు పుడతారు. వారి కారణంగా యుగాల సమతుల్యత ఏర్పడుతుంది. కాలం గడిచిపోయింది. ఆ రాత్రి వచ్చింది. పౌర్ణమి రాత్రి. చంద్రుడు నిశ్శబ్దంగా ఆకాశంలో ఊగుతున్నప్పుడు గాలి పూల సువాసనతో నిండి ఉంది మరియు ప్రకృతి సాక్షిగా ఉండటానికి సిద్ధంగా ఉంది. రాత్రి చివరి పావు భాగంలో కౌసల్యుడు ఒక బిడ్డకు జన్మించాడు. ఆ పిల్లవాడు కళ్ళు తెరిచినప్పుడు భూమి యొక్క అన్ని దుఃఖాలు అతనిలో ప్రతిబింబించినట్లు అనిపించింది. ఇతనే రాముడు. అతని కళ్లలో కరుణ ఉంది, కాని అతను అజేయుడు మరియు ప్రకాశం కూడా. అప్పుడు భరతుడు జన్మించాడు. కైకేయి కుమారుడు. అతను నైతికత, భక్తి మరియు అనురాగం యొక్క వెలుగు. చివరిగా సుమిత్ర 2 కుమారులు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నులకు జన్మించింది. లక్ష్మణుడి కళ్ళు భక్తితో నిండి ఉన్నాయి. రాముడితో అనేక జీవితకాల బంధం. శత్రుఘ్నుడు ప్రశాంతంగా ఉన్నాడు, కాని దృఢంగా మరియు లోతుగా ఉన్నాడు. 4 సోదరులు జన్మించిన వెంటనే అయోధ్య దీపాలతో వెలిగిపోయింది. శుభగీతాలు అన్ని దిశలలో ప్రతిధ్వనించాయి. వేదాల పారాయణం, స్త్రీల ఆనందం, పిల్లల నవ్వు మరియు ఋషుల ఆశీర్వాదాలు అన్నీ కలిసిపోతున్నట్లు అనిపించింది.
దేవతలు పువ్వుల వర్షం కురిపించారు, గంధర్వులు పాడారు, ఎందుకంటే ధర్మం ఇప్పుడు శరీరంలో అవతరించింది. ఇది రాముడి కథ మాత్రమే కాదు, ఇది ధర్మ ప్రయాణం, ఇది చీకటిలోకి దిగే కాంతి గాథ. ప్రతి యుగంలో, ప్రతి సమయంలో ప్రపంచం పిలిచినప్పుడల్లా రాముడు అవతరిస్తాడు. తదుపరి ఎపిసోడ్ రాముడు మరియు అతని బాల్యంలోని దైవత్వం. ఇక్కడ ఒక పిల్లవాడు క్రమంగా దేవుడిగా మారుతాడు. Hi, this is Sanchita Raga. The video that you just watched, I made it. The art used in it and the editing and the sound and the story narration all is done by me. So this is my original content, and if you want to support my content, then please like, share and subscribe. And if you're willing to watch the next episode, and if this series is interesting, then please follow so that you get the notification for the next episode. And also it takes a lot of time and energy to produce one piece of content of 5 minutes or 6 minutes. So please be patient with me, and thank you. Thanks for your love.